విధంగా, ఎందుకంటే దాదాపు ఒక 40 ఏళ్లలోనే 4 దశాబ్దాల్లోనే బీజేపీ అనేది ఒక జాతీయ పార్టీగా ఎదగడంతో, అంటే జాతీయ పార్టీగా కొన్ని దశాబ్దాల కిందనే ఏర్పడినప్పటికీ ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది భారతదేశం మొత్తంలోనే. భారతదేశంలో గతంలో ఏ పార్టీ కూడా ఇంత సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. దీనికి తోడు ప్రపంచం ముందు భారతదేశం ఎప్పుడు లొంగినట్టుగానే ఉండేది. ఎప్పుడైతే ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టడం జరిగిందో ప్రపంచంలోని ఇతర దేశాలు భారతదేశానికి సల్యూట్ చేయడం జరుగుతుంది, భారతదేశాన్ని గౌరవప్రదంగా చూడడం జరుగుతుంది. భారతదేశానికి సంబంధించిన భారతీయులు ఇతర విదేశాల్లో నివాసం ఉంటున్న క్రమంలో భారతదేశం నుంచి వచ్చిన వ్యక్తులని ఇతర దేశాల్లో గౌరవించడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మోడీ చరిష్మా. మోడీ అనుకుంటే ఏదైనా చేయగలడు, ప్రపంచంలోని ఇతర దేశాలను ఒప్పించగలడు, మెప్పించగలడు, ఎదురు తిరిగితే ఎదురుండి నిలబడగలడు అనేది ప్రపంచంలోని అన్ని దేశాలకు తెలిసింది. కాబట్టి అమెరికా లాంటి దేశాలు కూడా భారత్తో మైత్రి మరింత పెంపొందించుకునేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది. అసలు బీజేపీ పార్టీ అనేది ఎట్లా పురుడు పోసుకుంది, ఏ విధంగా డెవలప్ అయింది అనేది ఒకసారి మనం గమనిస్తే, రామ మందిర నిర్మాణ అంశంతోనే బీజేపీ పార్టీ పురుడు పోసుకోవడం జరిగింది. ప్రధానంగా రామ మందిరం అంశాన్ని ముందుకు తీసుకువెళ్తూనే ఆ పార్టీ ప్రభంజనం అనేది 2 సీట్ల నుంచి 303 సీట్ల వరకు పెరిగింది. గత ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకుంది. అయితే ఈసారి ఎన్నికల్లో వాళ్ళ టార్గెట్ ఏంటంటే బీజేపీ వాళ్ళది 400 సీట్లు సాధించాలనేది బీజేపీ టార్గెట్. అందుకు అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే 1984 సంవత్సరంలో బీజేపీ సుమారుగా ఆ టైంలో పురుడు పోసుకున్న క్రమంలోనే బీజేపీ పురుడు పోసుకున్న సమయంలో ఈ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎట్లా పురుడు పోస్తుందని ఒకసారి మనం గమనిస్తే, ఆ సమయంలో చూస్తే దేశంలో శ్రీరాముడి, ఎందుకంటే హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి అయోధ్యలో శ్రీరాముని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం, శ్రీరాముని ఆలయాన్ని నిర్మిస్తామనే కోణంలోనే రథయాత్ర చేపట్టడం జరిగింది అద్వానీ. అదేవిధంగా ఆయనకు సంబంధించిన వాళ్ళ అనుచరులందరూ కూడా రథయాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ రథయాత్రతోనే దేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా ఏకం చేయడం జరిగింది అద్వానీ ప్రధానంగా. ఈ క్రమంలోనే ఈ 2 సీట్లు గెలిచినటువంటి మొదటిసారిగా పోటీ చేసి 2 సీట్లు గెలవడం జరిగింది. ఆ 2 సీట్లలో తెలంగాణ నుంచి 1 సీటు గెలవడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా ఈ దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. కానీ వచ్చే ఎన్నికల నాటికి, ఈ ఎన్నికల్లో 2023 ఎన్నికల్లోనే ఈ బీజేపీకి సంబంధించిన జాతీయ స్థాయి నాయకులందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలుస్తుందని తప్పుడు లెక్కలు వేసుకోవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని కనుక ఈ బీజేపీ జాతీయ స్థాయి నాయకులు ఆలోచించి ఉంటే, ఎందుకంటే వాళ్ళకేమో తెలుగు రాకపోయే అక్కడోళ్ళకు, ఈయనకేమో హిందీ రాకపోయే, ఈ తెలుగు మాట్లాడడానికి హిందీ అర్థం కాకపోయే, హిందీ మాట్లాడడానికి తెలుగు అర్థం కాలేదు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ గెలవబోతుంది, కేసీఆర్ పైన ఎంత వ్యతిరేకత ఉంది ప్రజలని అంచనా వేయలేకపోయారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవద్దు, బీఆర్ఎస్ గెలవాలి అనే కోణంలో ఈ కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని తొలగించి, బండి సంజయ్ అంటే ఇక హిందువులను రెచ్చగొడతాడు, హిందువులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొస్తాడు, బీజేపీ సీట్లు పెంచుతాడు, బీజేపీ సీట్లు కొన్ని పెంచితే బీజేపీ కొన్ని సీట్లు అయితే, టీఆర్ఎస్వి కొన్ని సీట్లు అయితే, కాంగ్రెస్వి కొన్ని సీట్లు అయితే హంగు ఏర్పడుతుంది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే జాతీయ స్థాయిలో మేము తీసుకొచ్చేటువంటి బిల్లులకు ఏ బిల్లు కూడా కాంగ్రెస్ మాకు వ్యతిరేకం కాబట్టి మద్దతు ఇవ్వదు అనే కోణంలో బీజేపీ నాయకులందరూ కూడా కేసీఆర్ గెలవాలనుకున్నారు. కేసీఆర్ ఏమో ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి బీజేపీ తీసుకొచ్చే ప్రతి బిల్లుకు మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము గెలవకుండా సరే కానీ కేసీఆర్ గెలిస్తే చాలు అనే కోణంలో బీజేపీ నాయకులు ఉన్నారు. కానీ బీజేపీ బీఆర్ఎస్ నాయకుల అంచనాలను తలకిందులు చేస్తూ ఇక్కడనే అర్థమైంది టీఆర్ఎస్ పార్టీ పైన ఎంత వ్యతిరేకత ఉందని. టీఆర్ఎస్ వాళ్ళు గమనించలే, బీఆర్ఎస్ వాళ్ళు గమనించలేదు. కాబట్టి ఇద్దరు కంగుదిన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి రావడం జరిగింది. అయితే బీజేపీ పరిస్థితి ఏ విధంగా డెవలప్ అయిందని ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, 2 స్థానాల నుంచి 303 స్థానాలకు ఎట్లా బీజేపీ ఎదిగింది, కీలక పాత్ర పోషించిన అద్వానీ రథయాత్ర, వాజ్పేయి హయాంలో కోర్ అంశాలకు తగ్గిన ప్రాధాన్యం, మోదీ రాకతో తిరిగి హిందుత్వ విజృంభణ, 400కు పైగా సీట్లు లక్ష్యంగా వచ్చే ఎన్నికలకు కసరత్తు,
4 దశాబ్దాల క్రితం 1980లలో రామ జన్మభూమి ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమం తన అంతిమ లక్ష్యాన్ని నేడు నెరవేర్చింది. ఈ ప్రస్థానంలో కర్త కర్మక్రియ బీజేపీ అంటే అతిశయోక్తి కాదు. రామ జన్మభూమి ఉద్యమం లాగే బీజేపీ కూడా ఇంతింతై ఒట్టుడింతై అన్నట్లుగా భారతీయ రాజకీయ వినీల్ ఆకాశాన్ని పూర్తిగా ఆవరించింది. ఆ ప్రస్థానాన్ని ఓసారి గమనిస్తే జనసంఘ అవశేషాల నుంచి పురుడు పోసుకున్న బీజేపీ 1984లో తొలిసారిగా పోటీ చేసిన లోక్సభ ఎన్నికల్లో కేవలం 2 సీట్లను మాత్రమే గెలుచుకుంది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య అనంతరం జరిగిన ఎన్నికలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అత్యధికంగా 414 సీట్లను ఆ ఎన్నికల్లో కైవసం చేసుకుంది. మరోవైపు అప్పుడప్పుడే రామ జన్మభూమి ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంటుంది. ఈ నేపథ్యంలో 1989లో పాలంపూర్ తీర్మానం ద్వారా అయోధ్య రామమందిర నిర్మాణానికి కట్టుబడి ఉంటామని బీజేపీ ప్రకటించింది. తద్వారా జాతీయ రాజకీయాల్లో తనకంటూ ముద్రను బీజేపీ వేసుకోవడం మొదలైంది. అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తన సంఖ్యాబలాన్ని 85 సీట్లకు పెంచుకుంది. 1990ల తొలి నెలలో మండల రాజకీయాల దశ మొదలైంది. దీనికి ప్రతిగా బీజేపీ రామ జన్మభూమి ఉద్యమాన్ని ఉధృతం చేసింది. గుజరాత్లోని సోమనాథ్ ఆలయం నుంచి బీజేపీ అగ్రనేత అద్వానీ రథయాత్రను ప్రారంభించారు. యాత్ర సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ హిందువులలో అశేష ప్రజానీకాన్ని ఈ యాత్ర ఆకర్షించి బీజేపీని బలోపేతం చేసింది. 1991లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 121 సీట్లను కైవసం చేసుకుంది. 1992 డిసెంబర్లో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగింది. ఈ నేపథ్యంలో రామ జన్మభూమి ఉద్యమం మరింత తీవ్రంగా ముందుకొచ్చింది. 1996 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 161 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించి వాజ్పేయి ప్రధాని పదవిని చేపట్టినప్పటికీ మెజారిటీ నిరూపించుకోలేకపోవడంతో 2 వారాల్లోపు అంటే 13 రోజుల్లోనే ప్రభుత్వం కూలిపోయింది. అస్థిర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన ఆ సమయంలో మరో 2 ఏళ్లలోనే 1998లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. దీంట్లో బీజేపీకి 182 సీట్లతో మరోసారి అతిపెద్ద పార్టీగా అవతరించింది. మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినైతే అన్నా డీఎంకే మద్దతును ఉపసంహరించుకోవడంతో ఏడాది లోపే ఆ ప్రభుత్వం కూడా కూలిపోయింది. 1999లో మళ్ళీ లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఈసారి కూడా బీజేపీ 182 సీట్లతో తిరిగి వాజ్పేయి ప్రధానిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం స్థిరంగా 5 ఏళ్ల పాటు కొనసాగింది. వాజ్పేయి హయాంలో అయోధ్య ఉమ్మడి పౌరస్మృతి తదితర అంశాలను బీజేపీ పక్కన పెట్టింది. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీ అధికారంలోకి వచ్చి వరుసగా 2 పర్యాయాలు కొనసాగింది. 2014 లోక్సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎంపికైన తర్వాత తిరిగి తన కోరంశమైన హిందుత్వను బీజేపీ బలంగా ముందుకు తీసుకొచ్చింది. ఆ ఎన్నికల్లో 282 సీట్లతో విజయ పతాకాన్ని ఎగురవేసింది. మోదీ ప్రధానిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల్లో పాల్గొని 2019 ఎన్నికల్లో బీజేపీ సంఖ్యాబలం 303కు చేరింది. అదే ఏడాది అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అయోధ్యలో ప్రధాని మోదీ భూమి పూజలో పాల్గొని ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఆలయంలో పాల్గొని ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఆలయం సాకారమైంది. ఈ నేపథ్యంలో మరికొన్ని నెలల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లను సాధించే గతంలో కాంగ్రెస్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధంగా బీజేపీ ప్రస్థానంలో అయోధ్య విడదీయరాని భాగంగా నిలిచిపోయింది.